అందరికీ దేవుని నామంలో ప్రైజ్ లార్డ్. మా చెట్టు సమృద్ధిగా ఫలం ఇచ్చింది. అలాగే మనం కూడా ఆత్మలో ఫలించాలి. ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, స్వార్థికము, ఆశా నిగ్రహము. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఈ విధంగా మనం కూడా ఆత్మలో ఫలించాలి. రుచికి ఏ విధంగా తీయగుందో మనం కూడా ఆత్మీయతల జీవితంలో ఆత్మలో ఫలించినప్పుడు అన్ని దీవెనలు మనం కూడా చూస్తాము. ఈ విధంగా మనం కూడా దేవుని యందు ప్రేమ కలిగి జీవించాలి. ఆత్మలో కూడా ఫలిస్తూ రావాలి. ఇప్పుడు కుటుంబంలో ప్రేమ ద్వారా పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉంటారు. అలాగే మంచిగా జీవిస్తారు. గృహంలో కూడా ఈ విధంగా ఫలాలు ఏ విధంగా ఫలించినాయో గృహంలో కూడా సంతోషం ఆ విధంగా కుటుంబంలో పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య ఐక్యతగా సంతోషంగా జీవించగలుగుతాము. గృహంలో సమాధానం ఉండాలి. పిల్లల మధ్య ఐక్యత సమాధానం కలిగి ఉండాలి. అదేవిధంగా పెద్ద చిన్నల మధ్య కూడా సమాధానం ఉండాలి. దీర్ఘశాంతం ఉండాలి. అదేవిధంగా కోపం వచ్చినా కూడా దేవుడు ఏ విధంగా కోపాన్ని అణుచుకొని మన మీద ప్రేమ చూపిస్తూ కనికరం చూపిస్తూ ఉన్నాడో ఆ విధంగా మనం కూడా దీర్ఘశాంతంగా ఉండాల. దయాళుత్వం ఒకని ఎడల దయాళుత్వంగా కరుణ చూపిస్తూ లేని వాళ్ళకి ఆహారం లేని వాళ్ళకి ఇస్తూ మనుషులని అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ దయాళుత్వంగా ఉండాలి. మంచితనం ఎవరికి హాని చేయకుండా మనం మంచిగా జీవించాలి. విశ్వాసం దేవుని యందు విశ్వాసం నమ్మకంగా జీవించాలి. స్వార్థికం కలిగి ఉండాలి. ఆశా నిగ్రహం ధనాపేక్ష అవన్నీ ఉండకుండా ఆశా నిగ్రహంగా జీవించాలి. ఆ విధంగా రుచిగా జీవితంలో దేవుని కొరకు జీవించాలి.